హలో పీపుల్. సో, ఈ సమ్మర్‌కి మేము మా బ్యాక్‌యార్డ్‌లో కొన్ని మొక్కలు పెడదాము అని అనుకుంటున్నాము. సో, దానికోసం కొన్ని అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉన్నా. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ గూడా ఏసినాము. అది ఇంకా జస్ట్ అట్లా ట్రయల్ లాగా. అండ్ ఈసారి ప్రాపర్‌గా ఏద్దాము అనేది ప్లాన్. యాక్చువల్‌గా అయితే ఈ స్పేస్‌లో మొత్తం గూడా గ్రాస్ ఉండేది. బట్ మేమింక మొక్కల కోసమని ఆ గ్రాస్ అంతా పీకేసినాము. ఇంగా ఈసారి గూడా ఈ స్పేస్‌లోనే మొక్కలేద్దామని అనుకుంటున్నాం. సో, లెట్స్ స్టార్ట్. ఈ కరివేపాకు మొక్క యాక్చువల్‌గా లాస్ట్ సమ్మర్‌లోనే ఫ్రెండ్ ఇచ్చినుండే చిన్న మొక్క. ఇంగా లాస్ట్ సమ్మర్ అంతా అది నాటుకోవడానికే సరిపోయింది. ఇంగా వింటర్ వచ్చేసరికి లిటరల్‌గా ఒక 3, 4 మంత్స్ అది గ్రో అవ్వడం ఆగిపోయింది. అట్‌లీస్ట్ చచ్చిపోలేదు మొక్క. బట్ ఫెబ్‌లో ఎప్పుడైతే మంచి వెదర్ స్టార్ట్ అయిందో ఇంక అప్పుడు మంచిగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. నేనే ఒక 4, 5 కరివేపాకు రెమ్మలు గూడా తెంపినుండే. సో, అంత మంచిగా గ్రో అవుతూ ఉండే. ఇది పుదీనా యాక్చువల్‌గా స్టోర్‌లో కొన్నదే. బట్ ఆకులన్నీ తీసేసి ఆ స్టెమ్స్ మాత్రం గ్లాస్‌లో వాటర్ ఏసి పెట్టినుండే. బట్ 2 వీక్స్‌లోనే అసలు ఇన్నిగనం కొత్త లీవ్స్ గ్రో అయినాయి. అండ్ ఇంత మంచిగా రూట్స్ గూడా వచ్చినాయి. ఇంకా ఇది డైరెక్ట్‌గా బ్యాక్‌యార్డ్‌లో పెట్టేస్తా ప్రాపర్ సమ్మర్ రాంగానే. ఇవి స్పినచ్ సీడ్స్. మేము లాస్ట్ సమ్మర్‌లో కొన్నాం స్పినచ్ సీడ్స్ కొని బ్యాక్‌యార్డ్‌లో ఏస్తే అవి మంచిగా గ్రో అయినాయి. ఇంకా నేను సీడ్స్ వచ్చే వరకు అట్లనే ఉంచి మళ్ళీ దాని నుంచి సీడ్స్ కలెక్ట్ చేసిన. లైక్ ఈ ఇయర్ ఏద్దాము అన్నట్టు. ఇంకా విండ్‌కి కొన్ని సీడ్స్ బ్యాక్‌యార్డ్‌లోనే పడిపోయినట్టున్నాయి. ఇంకా ఫెబ్‌లో మంచి వెదర్ స్టార్ట్ అవ్వంగానే ఇంగా స్పినచ్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది ఇట్లా. ఇవి మెంతులు. యాక్చువల్‌గా ఇది చాలా ఈజీ. ఇది హెల్తీ సీడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ సీడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. మంచిగా ఇంట్లో ఉన్న మెంతులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని సీడింగ్ చేసేస్తే మంచిగా మెంతికూర వచ్చేస్తది. ఇవి ధనియాలు. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ ఏసినప్పుడు ఆ సీడ్స్ మేము కొన్నాము. మంచిగా అవి గ్రో అయ్యే వరకు ఉంచి అట్లనే ఇంకా నేను సీడ్స్ కలెక్ట్ చేసిన. ఇన్నిగనం కలెక్ట్ అయినుండే. బికాజ్ ధనియాలు వేయాలంటే అవి ఫ్రెష్ అండ్ హెల్తీ ఉండాలి గదా! అప్పుడే వస్తది కొత్తిమీర. సో, అందుకనే నేను ఈ ఇయర్ ఏద్దాము అన్నట్టు కలెక్ట్ చేసిన ఫ్రెష్‌వి. సో, ఇంకా ఇదే ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నా. ఇవి వైల్డ్ ఫ్లవర్ సీడ్స్ అని ఊరికే ట్రై చేద్దామని తీసుకొచ్చినుండే. ఇంకా ప్రాపర్ సమ్మర్ రాంగానే డైరెక్ట్‌గా బ్యాక్‌యార్డ్‌లోనే పెట్టేస్తాము. ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని సీడ్స్ తీసుకొచ్చినాము. లైక్ టొమాటో సీడ్స్ అండ్ పెప్పర్ సీడ్స్. సో, అదే సీడింగ్ చేస్తూ ఉన్నా నేనిక్కడ.
my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job and I find some peace in the stations that I throw on. But I wish there was a song సీడ్సే కాకుండా ఇట్లా టొమాటో కూడా కట్ చేసి ప్లాన్ చేసిన. title. Oh yeah. I wish there was a song with your name as the title. Oh yeah. And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite. ఇంకా ఈసారి ఆనియన్ అండ్ క్యారెట్ కూడా ట్రై చేద్దామని చేస్తున్నా. ఫస్ట్ టైం యాక్చువల్గా నాకు అసలు ఐడియా లేదు. సో జస్ట్ చూద్దాం ఎట్లా అవుతుందో అని ట్రై చేస్తున్నా. Why am I so freaking cute sometimes? Yeah, I'm such a drama queen. I'm such a drama queen, and I wish there was a song that I could make that'll make you strong. 'Cause I'm tired. సో ఈ ప్లాన్స్ అన్నీ ఎట్లా గ్రో అవుతున్నాయో నేను అప్డేట్ చేస్తూ ఉంటా. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్. I gotta move on.